నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం డిఆర్డీఏ మీటింగ్ హాల్లోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి విలేకరులతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. ఆయన ఏం చేశారంటే ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు తీసివేశారు. 12,000 ఎకరాలు అసైన్డ్ భూములు లాక్కుని గ్రాబెల్ మట్టి తవ్వుకోవటమే వాళ్ల పని. 5 దళిత నియోజకవర్గాల మధ్యలో ఉన్న అమరావతి కొల్లబొడిచారు. అమరావతిని కాకుండా ఇంకా 2-3 రాజధానులు చేయాలనుకున్నారు. ఒక్కటి కూడా చేయలేదు. అందువల్ల 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు డి నాగభూషణం, జి సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాధాకుమారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, అభిమానులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనందరికి కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ముందుగా గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎల్కి ఏం చేస్తారో మనం ఒకసారి చూసుకొని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చెప్తాం. చాలా గర్వంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనుకుంటూ ఎప్పుడు ఒక పాటలాగా రాగంలాగా పాడుతూనే ఉంటారు. కానీ ఆయన ఎస్సీ చేసింది మాత్రం 0. ఎందుకంటే మీరు కనుక దశాబ్ద కాలం నుంచి, చాలా దశాబ్దాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత. ఎస్సీస్ అంటే వెనుకబడిన వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా వీటికి న్యాయం చేయాలి అని రాజ్యాంగంలో చాలా చట్టాలు పొందుపరిచారు. ఈ రాజ్యాంగ ఫలాల వల్లే మనం ఎమ్మెల్యే కాగలేదు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్పర్సన్స్ కానీ అయితే డైరెక్టర్స్ కానీ ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో రచించిన హక్కుల వల్ల ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు మనం ఒకసారి చూస్తే ఆయన ఎస్సీస్కి ఏం చేశారయ్యా అంటే ఎస్సీస్ కున్న పథకాలు తీసేశారు. 27 సప్లాన్ నిధులు, అంతేకాకుండా దళితులకు కావాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అండ్ స్వయం ఉపాధి పథకాలు, కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, శతాబ్దాల నుంచి అది అమల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 నుంచి 19 వరకు 7 లక్షల కోట్ల బడ్జెట్ లో 40,000 కోట్ల పైనగా ఎస్సీ సప్లై నిధులకి కేటాయించారు. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు గమనించింది కూడా విజయనగరంలో కూడా చాలా రోడ్లు వేయటం జరిగింది. అంతేకాకుండా మరి చాలా మంది కూడా ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్య వల్ల చాలా మంది అబ్రాడ్ కూడా వెళ్ళగలిగారు. చాలా మంది ఎన్ఎస్కేఎఫ్డిసి ఎన్ఎస్ఎఫ్డిసిలో ఇన్నోవా కార్స్ అయితే చాలా యూనిట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి పథకాలు మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాయి అని అందరూ కూడా మన దళిత సోదరులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు మొన్న నాకు చెప్పింది కూడా ఏంటంటే వాళ్ళ భూముల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళని రోడ్డు మీద వేసేసారండి. ఎందుకంటే 12,000 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్స్ ని లాక్కొని ఎస్సీస్ దగ్గర నుంచి గ్రావెలు మట్టి తోడుకోవడమే వాళ్ళు చేసిన పని. ఇక 5 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిని గుళ్ళగొడిచి అమరావతిని కాకుండా ఇంకా 2 రాజధానులని 3 రాజధానులు చేస్తారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియల్ క్యాపిటల్ అని, తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చేసింది మాత్రం ఏం లేదు. ఒక క్యాపిటల్ కూడా సరిగ్గా నిర్మించలేదు. దాని ద్వారా ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో మీ అందరికీ తెలుసు. 11 సీట్లతో వాళ్ళు కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ దళితులందరూ కూడా చాలా అమాయకులు. దళితులకు ఏం చేసినా గానీ వాళ్ళ చేతులు కట్టుకొని ఉంటారు, వాళ్ళు తిరగబడలేరు, వాళ్ళు వెనకెవ్వలేరు అని అనుకుంటారు అందరూ. కానీ ఈ రోజు మేము గొప్పగా చెప్తున్నాం, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా వెనుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా దళితులకి నేను పెద్ద అని కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు కనుక గమనిస్తే 1989లోనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని కాస్త నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 0 ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేక చాలా మంది దళితులు లక్షలాది మంది చనిపోవడం మనం గమనించాం. ఇంకా దళిత సోదరులు ఇక్కడ యువత చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కాలంలో ఇన్నోవా కార్లు అయితేనేటి చాలా వాహనాలు తీసుకొని అండ్ ఈ వెహికల్స్ ఆటోస్ అయితేనేటి, ట్రక్స్ అయితేనేటి, జేసీబీలు చాలా మంది 35 లక్షల పైన వాహనాలు తీసుకొని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు అర్జీల రూపంలో ప్రజా దర్బార్ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అర్జీలు స్వీకరించి ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే సమస్యలకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గారు నమస్కారం. ఏం లేదు, ఇప్పుడు జేసీ గారు ఎన్ని గంటలకు వస్తారు దూరణాల? వికలాంగులకు కొందరం ఫ్లాట్ అవుతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఎన్ని అడిగినా లేదా? వాళ్ళు అడిగి తీసుకున్నాను మీ కాడ అడిగిస్తుండ్రు. అసలు నేను అడిగిన దానికి అది కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు మన దోరణాల వాళ్ళంతా ఆర్బిటికి పోయిన వాళ్ళంతా విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతికి ఇచ్చిన అల్పాహార విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ నెల 18న ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి మామిడి తోటలో నాయి బ్రాహ్మణుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణుల కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ నాయి, ఉద్యోగ సంఘం నాయకులు దేవరకొండ సైదులు నాయి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొలిపాక బాబురావు పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఐకమత్యమే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ ఒక కుటుంబంగా ఒక దగ్గరకు రావడం గొప్ప అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం జరిగే వన మహోత్సవాలు నాయి బ్రాహ్మణులు అభివృద్ధికి వేదిక అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ వన మహోత్సవంలో పిల్లలు, మహిళలు, యువత పాటలు, ఆటలు, కేరింతలతో సరదాగా రెచ్చిపోయి వచ్చే 5,000 మంది నాయి బ్రాహ్మణులకు శాశ్వతంగా గుర్తుండాలన్నారు. నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ ఇది నా కుటుంబం వన మహోత్సవం అనుకుని ప్రతి ఒక్కరిని తరలించేందుకు మన బలం, మన ఐక్యతను చాటి చెప్పాలన్నారు. మామిడి తోటలో 18వ తారీఖు మంగళవారం రోజు జరగబోతుంది. ఉమ్మడి జిల్లా అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వనసమరాధని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని మా నాయి బ్రాహ్మణ సంఘీయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ముఖ్య అతిథిగా దుగ్గ్యాల అశోక్ గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వారితో పాటు రాష్ట్ర నాయకులు లింగం నాయ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శి మానాల కిషన్ గారు, జిల్లా అధ్యక్షులు గారు రంజల్ నరసరావు గారు, రావులపాటి శ్రీనివాసరావు గారు, కొంతమంది మా నగర గౌరవ సలహాదారులు, అట్లనే ఉద్యోగ సంఘ నాయకులు సైదులు గారు, ఉద్యోగ సంఘాల దగ్గర అందరూ కూడా ఆల్మోస్ట్ పెద్దలందరూ కూడా హాజరవుతున్నారు. జిడుగు రామకృష్ణ గారు కావచ్చు, మునుగోటి వెంకటేశ్వరరావు గారు, మధుర కుదురుపాక వెంకటేశ్వర్లు కావచ్చు, బాబురావు సార్ కావచ్చు, దగ్గర అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ ప్రోగ్రానికి ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క సంఘీయుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో స్థానిక శాంతి టాలెంట్ స్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పిల్లలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వివిధ వ్యక్తిత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సిపిఐ అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఆంజనేయ అగ్రో ఇండస్ట్రీస్ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లు, బాలమురుగన్ మిల్లులో పత్తి కొనుగోలును పరిశీలించారు. పత్తి తేమ శాతం, తూకం, రైతుల నమోదు వివరాలు, కాపాస్ కిసాన్ యాప్లో నమోదులు వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన కలెక్టర్ కొనుగోలు సమయంలో ఎదురవుతున్న సమస్యలు, సౌకర్యాలు, మిల్లుల వద్ద లేబర్ అందుబాటు, తూకం పద్ధతి వంటి అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తూ కొనుగోలు త్వరితగతిన సాగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పత్తి విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా శుక్రవారం చిట్యాల జిన్నింగ్ మిల్లు తనిఖీ చేసి పత్తి రైతులతో మాట్లాడారు. The expected yield is 12 per acre then? It's not then it will show 20, almost 20 per acre.
You are accepting that? That is not the... No, we can't accept. Then what are you saying? Then what are you saying to Parliament? Bring another relative or someone. Oh, okay. Someone who is eligible. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి విషయంలో అన్ని శాఖలతో పాటు పోలీసుల సహకారం ఉండడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్లో నూతన జిమ్, ఓపెన్ ఏరియా జిమ్ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లా లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయటం సాహసం చేయటం లాంటిదేనని, ఏ పని చేసినా ప్రజల మన్ననలు పొందడానికి కృషి చేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎస్డీఆర్ఎఫ్ చేసిన సేవలు ప్రశంసనీయమని, ములుగు జిల్లాలోనే కాకుండా వరంగల్ జిల్లాలో సైతం వారి సేవలు అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడే విషయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేయడం గొప్ప విషయమన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు అధికారులకు వణుకు పుట్టించింది. కొద్ది రోజులుగా మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జిల్లాలో కలకలం రేపింది. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఏసీబీ అధికారుల సోదాల నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్లు తమ షట్టర్లకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మా వర్కింగ్ స్టేషన్ వచ్చేసేసి మంచిర్యాల. అయితే ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ మంచిర్యాలలో, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంచిర్యాలలో తనిఖీలు చేయడం కోసం వచ్చినాము, సర్వే చెక్ చేయడం కోసం వచ్చినాము. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, సాఫీగా జరుగుతున్నాయా, ఎల్ఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కాకుండా మన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, నాలా కన్వర్షన్ కానీ డాక్యుమెంట్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, తర్వాత ఇలాంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే డబ్బులలో స్లాట్ బుకింగ్ మరియు ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేసి కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్లు వారి వద్ద ఉన్న నగదుతో పాటు ఫోన్పే, గూగుల్ పే ద్వారా జరిగిన లావాదేవీలను తనిఖీలు నిర్వహించారు. దస్తావేజులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారనే కోణంలో విచారణ చేపట్టారు. ఓ డాక్యుమెంట్ రైటర్ వద్ద నుండి ₹150,000 నగదు లభించడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. వైరా రిజిస్టర్ ఆఫీసులో పలువురు అవినీతికి పాల్పడ్డారనే కోణంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని ఏసీబీ రమేష్ తెలిపారు. ఇక్కడ నుంచి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఉంటే కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు, మా అడిషనల్ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ని వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు ఉంది, అంత క్యాష్ ఎందుకు ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తున్నారని వెరిఫై చేస్తున్నాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిని కూడా లోపలే ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. లోపల కార్యాలయం ఉండే రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. మీ అందరికీ మరొకసారి ఈ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీ మీడియా మిత్రుల ద్వారా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరన్నా లంచం అడిగితే అది ఏ రూపంలో అయినా కావచ్చు, డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇంకొక సేవ రూపంలో ఏదైనా మిమ్మల్ని అట్లా కనుక అడిగితే మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. ఇది ఖచ్చితంగా 24/7 రౌండ్ ద క్లాక్ ఈ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు మీ సమస్యని పూర్తిగా మీరు చెప్పచ్చు. మీ వివరాలు మాకు మీ వివరాలు చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే కూడా మేము దాన్ని కన్సిడరేషన్ చేస్తాం. మాకు సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది, దాని మీద మేము యాక్షన్కి వెళ్తాం. కొంతమందికి ఇంకొక అపోహ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే, ఏసీబీ ద్వారా మనం వెళ్తే అధికారిని పట్టిస్తే మనకు జరగాల్సిన పని ఏదైనా జరగకుండా పెండింగ్లో పడిపోద్దని ఉంటుంది. అలా ఏముండదండి. ఇప్పుడు ఇక్కడ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఆటోమేటిక్ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ జరగకూడదని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, జరుగుతూనే ఉంది, ఇబ్బంది లేదు. సో మీ పని ఏసీపీని అప్రోచ్ అయ్యి సదరు ఎవరైతే మిమ్మల్ని లంచాధికారిని పట్టుకున్న తర్వాత కూడా మీ పని ఖచ్చితంగా అవుతుంది. దాంట్లో ఎటువంటి మీరు వేరే సంశయ
ఉంచాల్సిన అవసరం లేదు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడతను జూలై 2026 లోపు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం డోర్నాల వద్ద గల వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. అలాగే మోందా తుఫాను కారణంగా వెలిగొండ ఫీడర్ కెనాల్ దెబ్బతిని నష్టపోయిన రైతులతో మాట్లాడారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ 2026 జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడతను పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ వర్క్స్ R&R కాలనీలో మౌలిక సదుపాయాలు, వర్క్ ల్యాండ్ యాక్సిజేషన్ గురించి చర్చించడం జరిగిందన్నారు. మొదటి విడతకు సంబంధించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. తనను వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించిందని, ఇక మీదట ప్రతి శుక్రవారం వెలిగొండ ప్రాజెక్టు మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే వారంలో గురువారం లేదా శనివారం ఫీల్డ్ విజిట్ కూడా చేస్తారని జాయింట్ కలెక్టర్ అన్నారు. జరుగుతూ ఉంది. సో మనకి ఈ ఫేజ్ 1 ఏదైతే ఉందో ఈ ఫేజ్ 1కి సంబంధించిన ఐటమ్ ఆఫ్ వర్క్స్ మనం చూస్తే కనుక ఈ హెడ్ రెగ్యులేటర్ దగ్గర కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, కాంక్రీట్ కొంచెం వర్క్. సో అది మనకి ఫిబ్రవరి 2020 నాటికల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. టన్నెల్ 1, టన్నెల్ 2లో కొంచెం లైనింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. సో అది పైనుంచి మట్టి ఊలడం వల్ల కొంత అంతరాయం ఏర్పడింది. దాన్ని కూడా క్లియర్ చేసి మనము జనవరి నాటికల్లా కంప్లీట్ చేయాలనే కృతనిశ్చయంతో ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫీడర్ కెనాల్లో మనకి ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. స్ట్రక్చర్స్ తర్వాత లైనింగు, రిటైనింగ్ వాల్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. 75% వర్క్స్ జరిగినాయి, మిగతా పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా ఫిబ్రవరి నాటికల్లా కంప్లీట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు రివ్యూలో మనం పెట్టుకున్నాము. అట్లాగే హెడ్ రెగ్యులేటర్స్ ఆఫ్ కెనాల్ మనకి ఉన్నాయి. తేగిలేరు కెనాల్ అని, తర్వాత మనకి గొట్టిపడియా కెనాల్ అని ఇట్లా ఉన్నాయి, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ అని. సో తేగలేరు కెనాల్లో మనకి మ్యాక్సిమమ్ కంప్లీట్ అయింది. సో ఈస్టర్న్ మెయిన్ కెనాల్లో సివిల్ వర్క్స్ ఒక 60% జరిగాయి. ఇది కొంచెం ఇష్యూ ఉంది మనకి. దానికి బిల్స్ కూడా కొంచెం పేమెంట్ ఇష్యూ ఉంది, అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది కొంచెం మనకి పెద్ద ఇష్యూ ఏదైనా ఉందంటే ఇదే ఇష్యూ. సో దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాంట్రా ఏజెన్సీని కూడా ఒప్పిస్తున్నాము. వాళ్ళకి బిల్స్ పేమెంట్ కూడా పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి ఈ వర్క్ తొందరలోనే స్టార్ట్ చేసి ఇది నిర్దేశ సమయంలోగా కంప్లీట్ చేసేదానికి ప్రణాళికలు రచిస్తున్నాము. మరి తీగలేరు కెనాల్లోకి వచ్చేసరికి ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. స్ట్రక్చర్స్ ఒక 70% కంప్లీట్ అయింది. మిగతాదంతా కూడా మనము ఈ మార్చ్ 2026 నాటికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అట్లాగే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వచ్చేసరికి కొంత LA ఇష్యూ పెండింగ్ ఉంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ వాస్తవానికి మనము అవార్డు పాస్ చేసాము. ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ బడ్జెట్ కోసము మనము వెయిట్ చేస్తున్నాము. అది కూడా గవర్నమెంట్ ఈ మధ్యన రిలీజ్ చేస్తున్నారు. అది కూడా బిల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి గొట్టిపడియా కెనాల్ వరకు వచ్చేసరికి అంతా మనం కంప్లీట్ చేసాము. తర్వాత ఈస్టర్న్ మెయిన్ కెనాల్ అప్ టు మనము ఇప్పుడు ఫేజ్ 1లో 44 కిలోమీటర్స్ వరకే మనం తీసుకుంటున్నాము. సో అక్కడ కూడా మనకి స్ట్రక్చర్స్, లైనింగ్ వర్క్ కంప్లీట్ ఉంది. అది కూడా మనము త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ పర్మనెంట్ డైవర్షన్ రోడ్ అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించి కాంక్రీటు, స్ట్రక్చర్స్ 3 డేస్లో స్టార్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాను. సో అది మనము స్టార్ట్ చేసి ఇది చేయడం జరుగుతుంది. వర్క్ మార్చి నాటికల్లా కంప్లీట్ చేసేదానికి మనము టార్గెట్ పెట్టుకున్నామండి. తర్వాత మనకి ఈ R&R కాలనీస్ అండి, మనకి 7 కాలనీస్ R&R కాలనీస్ ఉన్నాయి. మేజర్గా మనకి ఎక్కువ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీసు, లైబ్రరీ, ఈ టెంపుల్స్ కొన్ని, తర్వాత బరియల్ గ్రౌండ్ ఇట్లాంటివి పెండింగ్ ఉన్నాయి. అవన్నిటికి కూడా నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కల్లా ఈ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వర్క్ కమెన్స్మెంట్ చేసేదానికి తగిన ప్రణాళికలు తీసుకున్నాము. సో ఇక మీదట బాలల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ కృష్ణవేణి హైస్కూల్లో పిల్లలకు సాహస క్రీడల పట్ల అవగాహన కల్పించారు. పండిట్ నెహ్రూ జయంతి సందర్భంగా
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖానాపూర్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు సాహస క్రీడల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పిల్లలకు సాహస క్రీడల పట్ల ఆసక్తి కలిగించి వారిని సాహస బాలలుగా రూపొందించడానికి ఎటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని, పిల్లలు సైతం ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. మొత్తం 5 రకాలైన సాహస క్రీడలను నిర్వహించినట్లు దీనికి సహకరించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఇందులో ఒక 5 రకాల అడ్వెంచర్స్ని పిల్లల్లో ఉన్నటువంటి భయాన్ని వదిలి పిల్లల్లో క్రియేటివిటీ పెరగడానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ అడ్వెంచర్ ప్రోగ్రామ్ హైదరాబాద్ వారి సహకారంతో చేయడం జరిగింది. దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, ఈ ప్రోగ్రామ్ చేసిన ముందు వాళ్ళు సహకరిస్తూ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు స్పెషల్గా థ్యాంక్స్. దీంట్లో ఏమేమి పార్టిసిపేట్ చేస్తారు? సో ఇందులో ముఖ్యంగా అంటే 5 అడ్వెంచర్స్. ఇందులో మొదటి ఆర్చరీ ప్లేస్, ఇంకోటి జిప్ లైన్ అని చెప్పేసి ఒక బిల్డింగ్కి ఒక బిల్డింగ్, ర్యాప్లో ఒకటి, ప్లస్ ఇంకోటి వాల్ క్లైమ్ అని చెప్పేసి 5 రకాల అడ్వెంచర్. ఎంతమంది పిల్లలు? మినిమం ఇందులో 400 మెంబర్స్ అని మినిమం 300 వరకు పిల్లలకు పార్టిసిపేట్ చేయడం. వీళ్ళకి ఏమన్నా ప్రైజ్ మనీ ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా? ఇందులో ప్రైజెస్ అయితే ఏం లేవు, ఓన్లీ మామూలు వాళ్ళు ఉన్నటువంటి ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.